ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మరి 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణము చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకోండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా ఒక్కరికన్నా. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15, నీకు 15, నీకు 15 స్కీమ్. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15, నీకు 15 అంటే అందరికీ అర్థమైపోతుంది అనమాట. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు వచ్చిందండి ఎవరికన్నా. దీపం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ మధ్యలో పావు దీపం అంటే 1 సిలిండర్ ఇచ్చినారు ఈ సంవత్సరానికి. దాన్ని అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఏం దీపం అనాలన్నా మళ్ళీ దాన్ని. ఆడబిడ్డ నిధి, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకు, అంటే 18,000. అందుకనే నీకు 15, నీకు 15 వీడియోలో నీకు 15, నీకు 15 చూసిన తర్వాత ఒక పెద్ద అమ్మాయి వస్తే, నువ్వు కదమ్మా నువ్వు బడికి పోవడం లేదా, నీకు 18. ఎందుకు 18 అంటే 1,500 × 12 కాబట్టి. ఉచిత బస్సు, మహిళలకు బస్సు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ, శ్రీకాళహస్తి నుంచి ఇచ్చాపురం పోవచ్చు, ఇచ్చాపురం నుంచి గుంటూరుకు రావచ్చు, గుంటూరు నుంచి నెల్లూరుకు పోవచ్చు, ఫ్రీ బస్ ప్రయాణం వచ్చిందండి ఎవరికన్నా. పోనీ దీనికి కేటాయింపులు ఏమన్నా చేసినారా? ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలనంటే సుమారైన డబ్బులు అవసరం ఉంటాయి. తల్లికి వందనంకు ఈ బడ్జెట్లో 83 లక్షల మంది, వాస్తవానికి 83 లక్షల మంది చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత? 15,000 చొప్పున. అంటే ఎంత అవసరం ఉంటుంది? 12,450 కోట్లు అవసరం ఉంటుంది. 12,450. ఎంతండి కేటాయింపులు చేసినది? 5,386. అంటే 12,450 గాను 5,386. అంటే అర్థము తల్లికి వందనం లేనట్లే కదా ఈ సంవత్సరం. పోనీ ఇంతకుముందు అమ్మఒడి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి కుటుంబానికి, పిల్లలు బడికి పోయే కుటుంబానికి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ సంవత్సరం అది కూడా ఇవ్వనట్లే కదా. ఇంతవరకు లేదంటే ఇంకేమి ఇస్తారు? ఇవ్వనట్లే. దీపం, 1,49,00,000 మంది ఉండగా అవసరం ఉండేది 3,955 కోట్లు. అంటే ఇంచుమించు 4,000 కోట్లు అవసరం ఉంటే ఈ సంవత్సరం కేటాయించినది ఎంత బడ్జెట్లో? 895 కోట్లు. అంటే 1 సిలిండర్కు పరిమితం చేసేసినట్లే కదా, 3 బదులు. ఆడబిడ్డ నిధి 2,07,29,444 మంది మహిళలు ఉన్నారనమాట. అంటే ఇంచుమించు 2,07,00,000 మంది అని అనుకుందాం. 37,313 కోట్లు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ, రైతులు 53,53,000 మంది రైతులు ఉండగా 10,706 కోట్లు అవసరం ఉంటుంది వీళ్ళకి అందాజుగా. కానీ 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు. అంటే 10,700 కోట్లు అవసరం ఉంటే కేవలం 1,000 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే అర్థమేమి? ఈ స్కీమ్ కూడా ఈ సంవత్సరం లేనట్లే. ఫ్రీ బస్సు అందాజుగా 2,500 కోట్లు అవసరం ఉంటుంది సంవత్సరానికి అందాజుగా. ఈ సంవత్సరం కేటాయింపే లేదు. యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా.
అందాజుగా 7,200 కోట్ల అవసరం ఉంటుంది. అందాజుగా ఎంత? 20 లక్షల మంది. వాళ్ళు చెప్పినారు కదా 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇది అని. ఒక్క రూపాయి కేటాయింపు లేదు. వెల్ఫేర్ పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ అంటే 60 ఏళ్ల నుంచి 50కి తగ్గించేస్తామన్నారు కదా. 12,900 మంది 12,900 కోట్ల అవసరం ఉంటుంది. ఎందుకు? 26,87,000 మంది అప్రాక్సిమేట్గా ఉండారనమాట. 26,87,000 మందికి. అంటే మనం ఇంటింటికి పోయినప్పుడు నీకు 15 నీకు 15 నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు? ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి నీకు 18 అంటే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరులో ఎక్కితే శ్రీకాకుళం, శ్రీకాకుళం ఎక్కితే విజయనగరం, విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు. ఒక్క రూపాయి లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో కట్టేవాళ్ళు, ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి. ఒక్క రూపాయి కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్స్ వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే రాని ప్రమాదం ఉంది. పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు 55కి వచ్చేస్తుంది, 55 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు? 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము? కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్స్, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని? అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడ అని? ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉండరు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు, నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అని ఏదైతే బుక్లో 7 గ్రిడ్లు ఉన్నాయి కదా, అదే 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా. రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఎట్లా బీరువా తెరుస్తుంటే, బ్యాంక్ వాళ్ళు వస్తుంటే, లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గియాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది? మీకు శనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు. రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఇచ్చినారండి. ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చిండేది. 11,500 కోట్లకు గాను 630 అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలను కూడా అమలు పరుస్తామన్నారు. చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు. అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక 500 కోట్లు కేటాయించినారు. బ్యాంకులో కుదోపెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్కరు బంగారం అని వచ్చింది వాపస్? బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడని వచ్చిందా కనీసం?